అధికార దాహంతో వాలంటీర్లపై చంద్రబాబు చేసిన కుట్ర పెన్షన్దారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. చంద్రబాబు క్షుద్ర రాజకీయం వల్ల వాలంటీర్లపై ఆంక్షలు విధించడం పెన్షన్ లబ్ధిదారులకు శాపంగా మారింది. వాలంటీర్లు ఉన్నప్పుడు తెల్లారేసరికే కళ్ల ముందు ఉండే పెన్షన్ డబ్బుల కోసం ఇప్పుడు సచివాలయాల వద్ద క్యూ కట్టారు. వాలంటీర్లు, అవ్వాతాతలు, వృద్ధులపై చంద్రబాబుకు ఎందుకంత అక్కసు అని ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు కుట్రపూరితంగా నిమ్మగడ్డ రమేష్ ద్వారా వేయించిన పిటిషన్ కారణంగా వాలంటీర్లు ఇంటికెళ్లి పెన్షన్లు అందించవద్దని ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించారు. దీంతో పెన్షన్దారులు ఇక్కట్లు పడుతున్నారు. పెన్షన్ల కోసం మండు టెండలో అవస్థలు పడుతున్నారు. అధికార దాహంతో వాలంటీర్లపై చంద్రబాబు చేసిన కుట్ర పెన్షన్దారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. చంద్రబాబు క్షుద్ర రాజకీయం వల్ల వాలంటీర్లపై ఆంక్షలు విధించడం పెన్షన్ లబ్ధిదారులకు శాపంగా మారింది. వాలంటీర్లు ఉన్నప్పుడు తెల్లారేసరికే సూర్యుడి కంటే ముందుగానే పెన్షన్ డబ్బుల కోసం ఇప్పుడు సచివాలయాల వద్ద క్యూ కట్టారు. వాలంటీర్లు, అవ్వాతాతలు, వృద్ధులపై చంద్రబాబుకు ఎందుకింత అక్కసు అని ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు కుట్రపూరితంగా నిమ్మగడ్డ రమేష్ ద్వారా వేయించిన పిటిషన్ కారణంగా వాలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్లు అందించవద్దని ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించారు. దీంతో పెన్షన్దారులు ఇక్కట్లు పడుతున్నారు. పెన్షన్ కోసం మండు టెండలో అవస్థలు పడుతున్నారు. పెన్షన్దారుల ఇక్కట్లు, వాళ్లు పడే ఇబ్బందుల గురించి నెల్లూరు నుంచి మా ప్రతినిధి వెంకటనారాయణ అక్కడ సిచ్యువేషన్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటనారాయణ, విజువల్స్ లో చూసుకుంటుంటే ఒక రకమైన ఆవేదన కలుగుతోంది. అంతమంది వృద్ధుల్ని మండు టెండల్లో బయటికి ఇచ్చిన టీడీపీ నేతల కళ్ల మంటలు ఇప్పుడు చల్లారాయా? పెన్షన్దారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,40,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారికి వాలంటీర్లు ఉన్న సమయంలో 1వ తేదీ 5 గంటలకల్లా వాళ్ళకి పింఛన్ అందించేవాళ్ళు. అయితే గత 3 రోజుల నుంచి వృద్ధులకి పింఛన్ అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ మార్నింగ్ నుంచి సచివాలయాల చుట్టూ పడిగాపులు కాస్తున్నారు. ఇప్పుడు దాదాపు మండు టెండల్లో ఇలాంటి దుస్థితి మాకు చంద్రబాబు వల్లే పట్టిందంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వాలంటీర్లు ఉన్న సమయంలో ఇంటికి వెళ్ళి చిరునవ్వుతో వారి యోగక్షేమాలు అడిగి మరీ జగన్మోహన్ రెడ్డి 3,000 పంపించాడంటూ పింఛన్ని వారికి చేతికి అందజేసేవాళ్ళు. అయితే ఏదైతే చంద్రబాబు అండ్ బ్యాచ్ చేసిన కుట్రల వల్ల వాలంటీర్లందరూ కూడా ప్రజలకు దూరం అయ్యారు. దీంతో ప్రజలు, వృద్ధులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మాతో కొందరు వృద్ధులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అలా ఏంటి 1వ తేదీ 5 గంటలకల్లా మీకు పింఛన్ వచ్చేది, ప్రస్తుతం కారణం ఏంటంటారు? కారణం ఏం చెప్పేది, వాళ్ళు ఎవరు రాకపోయా. ఈరోజు ఒక్కరు రాలేదు, పొద్దు నుంచి కాసుకొని ఉన్నాము. సచివాలయం అక్కడ రమ్మని చెప్పారు. వచ్చి తిరిగి 10 గంటలకు వచ్చి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా. అది మీరేం చెప్తారు? మీరు చెప్పండి. ఎందుకంటే వాలంటీర్లు సేవ చాలా గొప్పది, నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. వాళ్ళపైన చంద్రబాబు ఎలాంటి కుట్రలు చేయడానికి కారణాలండి? ఈరోజు వాలంటీర్లు అనేవాళ్ళు నిజంగా సంఘ సంస్కర్తలని చెప్పొచ్చు. ఎందువల్లంటే వాళ్ళు తీసుకున్న జీతము గౌరవ వేతనం. యాక్చువల్గా వాళ్ళు ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, స్వచ్ఛందంగా వాళ్ళు 5,000 రూపాయలు తీసుకుంటూ దాదాపు ఆ 100 ఇళ్ళకి కానీ 50 ఇళ్ళకి కానీ అన్ని రకాల సర్వీసులు చేస్తుంటే ఈరోజు వృద్ధులకు ముఖ్యంగా ఈరోజు